మూర్ఛకి, తాళాలకి సంబంధం ఉందా? అసలు ఫిట్స్ ఎందుకొస్తుంది? దీన్నే మనం ఎపిలెప్సీ అంటాం, సీజర్స్ అంటాం. దీనికి కారణాలేంటి అసలు? ఎందుకొస్తుంది అంటే బ్రెయిన్ యాక్టివిటీ దెబ్బతిన్నప్పుడు అంటే బ్రెయిన్‌లోని ఎలక్ట్రికల్ యాక్టివిటీ ఆ సిగ్నల్ మిగిలిన సిగ్నల్స్ అన్నిటిని డిస్టర్బ్ చేయడం ద్వారా అంటే అన్‌కంట్రోల్ అయిపోవడం ద్వారా ఈ మూర్ఛ అనేది వస్తుంది ఎక్కువగా. దీనికి కారణాలు చాలా ఉంటాయి. దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్స్ కారణాలు అయ్యుండొచ్చు. జన్యుపరమైన కారణాలు లేదంటే మెదడులోని స్ట్రక్చర్ సరిగ్గా ఫార్మ్ అవ్వకపోవడం వల్ల కావచ్చు. లేదంటే మెదడుకి ఏదన్నా గట్టి దెబ్బ తగలడం వల్ల, హెడ్ ట్రామా వల్ల, తలకి ఏదన్నా పెద్ద దెబ్బ తగలడం, యాక్సిడెంట్ వల్ల అయ్యుండొచ్చు. స్ట్రోక్ వల్ల కావచ్చు. బ్రెయిన్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ లోపల గడ్డలు ఏర్పడతాయి కదా! ఆ గడ్డల వల్ల కావచ్చు. ఇన్ఫెక్షన్స్ అంటే లోపల పొరల్లో ఏర్పడే ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు. లేదంటే ఇంజ్యూరీ బిఫోర్ బర్త్ మనకి పుట్టుకతోనే లోపల ఇంజ్యూరీ అవ్వడం ద్వారా బ్రెయిన్‌కి కావచ్చు. లేదంటే సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల కావచ్చు. రకరకాల కారణాల వల్ల మూర్ఛ అనేది వస్తుంది. కానీ ఈ మూర్ఛ వచ్చినప్పుడు ఎక్కువగా మనం తాళాలు చేతిలో పెట్టేసేసి కంట్రోల్ అవుతుందేమో అనుకుంటాం కదా! కానీ ఇది సరైన పద్ధతి అయితే కాదు. మనకి మూర్ఛ వచ్చినప్పుడు ఆ పేషెంట్ యొక్క మూవ్‌మెంట్స్‌ని కంట్రోల్ చేయాలి అని అనుకోకూడదు. వాళ్ళు కంట్రోల్ అంటే వాళ్ళ చేతులు, కాళ్ళు కదిపేస్తున్నప్పుడు వాటిని సరిగ్గా తీసి నీట్‌గా పెట్టడం గానీ అలాంటివి మనం ఎప్పుడూ ట్రై చేయకూడదు. వాళ్ళని ప్రాపర్ పొజిషన్‌లో ఉంచి ప్రశాంతంగా వాళ్ళ తలకి ఏమీ దెబ్బ తగలకుండా ఏదన్నా పిల్లో పెట్టడం గానీ, సాఫ్ట్ క్లాత్ లాంటిది ఏదన్నా తలకు ఉంచడం గానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏవి వాళ్ళకి తగలకుండా చూసుకోవడం కానీ, వాళ్ళని ఒక సైడ్‌కి పడుకోబెట్టి అంటే వాళ్ళ నాలుక కరుచుకొని ఆ రక్తం కానీ, ఉమ్ము కానీ మింగుతుంటారు ఒక్కోసారి. అది మింగకుండా ఉండడానికి వాళ్ళని సైడ్ తిప్పి పడుకోబెట్టాలనమాట. అప్పుడు వాళ్ళకి గొంతు లోపలికెళ్ళకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనము వాళ్ళ మూవ్‌మెంట్స్ అన్నీ సరిగ్గా అబ్జర్వ్ చేస్తూ మనం డాక్టర్‌కి చెప్పడం ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుందనమాట. తాళాలు పెట్టడం వల్ల అంటే చేతిలో తాళాలు పెట్టడం వల్ల బ్రెయిన్ యాక్టివిటీని మనం కంట్రోల్ చేయలేము. చేతికి డైరెక్ట్ మనము కీస్ పెట్టేసేయడం ద్వారా బ్రెయిన్‌లో యాక్టివిటీ అయితే కంట్రోల్ కాదు కదా! సో, బ్రెయిన్‌ని కంట్రోల్ చేస్తే తప్పితే మనకి ఈ మూర్ఛ అనేది కంట్రోల్ కాదు. కాబట్టి తాళాలు పెట్టడం కాకుండా వాళ్ళని సైడ్‌కి పడుకోబెట్టి వాళ్ళకి మంచి ప్రాపర్ పొజిషన్ ఇచ్చి మనం డాక్టర్ హెల్ప్ తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం.